మన జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఈ టైంలో ఈ పని చేస్తే తొందరగా అవుతుంది అనుకున్నా, లేకుంటే ఈ టైంలో మనం లేచామంటే ప్రశాంతంగా మన మనసనేది ఉంటుంది. కాసేపు ప్రకృతితోని గడపొచ్చు అనుకున్నా కూడా, అలాంటి టైము బ్రాహ్మీ ముహూర్తం. ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ఎంతటి విశిష్టత, ఎంతటి ప్రాముఖ్యత ఉందనేది నేను కొత్తగా మీతోని చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా! రోజు మొత్తంలో ఇది టైం అంటే నాకు చాలా ఇష్టము. ఈ టైంలో నేను ఏ పని చేసినా కూడా చాలా ప్రశాంతంగా చేసుకోగలను. ఈ టైం నాకు బాగా కలిసొస్తుంది అని అనుకుంటా ఉంటారు కదా! అలాంటిదే నాకు కూడా ఈ టైం అంటే చాలా ఇష్టము. బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఇంటి పనులు చేసుకొని చక్కగా దీపారాధన చేసుకుంటే ఆ రోజు ఎందుకో తొందరగా పని అయిపోయింది, రోజంతా కూడా ఖాళీగా ఉన్నాను అని ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. శుక్రవారం పూజ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్రవారం రోజు 4:30కి లేచి ఇంటినంతటిని కూడా తుడిచేసుకున్నాక మాప్ అయితే పెట్టుకుంటున్నాను. రాత్రిపూటే నీట్గా ఇంటిని పెట్టుకొని సర్ది పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేచినమాట ఇల్లు మనకి మాప్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. టైం కూడా కలిసొస్తా ఉంటుంది. అందుకోసమని రాత్రి ఇంటిలో అక్కడ ఇక్కడ ఉండే సామాన్లన్నీ తీసి ఎక్కడ పెట్టాల్సిన సామాన్లన్నీ అక్కడనే పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేచినమ్మట ఒక్కసారి జాడికట్టుతో ఊడ్చేసుకున్నాక ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటాను. మాప్ పెట్టుకునేటప్పుడు బకెట్ వాటర్లో కాస్తంత గోపంచకం, కల్లు ఉప్పు, పసుపు వేసుకొని మాప్ పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. మనకి రాను రాను ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది. ఇంటి పనులన్నీ కూడా పూర్తయిపోయినాక ఇంటినంతటినీ శుద్ధి చేసుకున్నాక చక్కగా స్నానం చేసుకొని పూజా పనుల్ని ప్రారంభించేసుకున్నాను. ప్రతి శుక్రవారము, మంగళవారము సింహద్వారాన్ని చక్కగా కడిగి పసుపు రాసి వరిపిండి, కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకొని సింహద్వారానికి ఇరువైపులా కూడా దీపారాధన చేసుకొని సింహద్వారానికి పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. ప్రతి శుక్రవారం పొద్దున్న సాయంకాలం సింహద్వారం దగ్గర ఇరువైపులా కూడా దీపారాధన చేసుకొని ధూపం అయితే వేసేసుకుంటాను. శుక్రవారం వస్తుందంటేనే ఏదో తెలియని సంతోషం మనసుకు అనిపిస్తూ ఉంటుంది. 2 రోజుల ముందర నుంచి కూడా శుక్రవారం పూజ తొందరగా లేవాలి, తొందరగా చేసేసుకోవాలి, బాగా చేసేసుకోవాలి, ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో చేసేసుకోవాలి అని 2 రోజుల ముందు కానుంచి అనిపిస్తూ ఉంటుంది. ప్రతి నిత్యము పూజ చేసుకున్నా సరే శుక్రవారం రోజు ఇంకొంచెం ప్రత్యేకంగా పూజ చేసేసుకుంటాం కదా, ఏదో ఒక తెలియని సంతోషం ఇంకా మాటల్లో చెప్పలేమది. సింహద్వారానికి చక్కగా అందంగా వరిపిండితోని ముగ్గులతోని అలంకరించుకొని ఇరువైపులా కూడా దీపారాధన చేసుకొని ఆ దీపపు కాంతుల్లో ముగ్గుల్ని చూస్తూ ఆ టైంలో బ్రాహ్మీ ముహూర్తంలో చూస్తూ ఉంటే ఏదో ఒక తెలియని సంతోషం మనసుకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ముగ్గులైతే మా పాప వేసింది. అక్కడ నేను సింహద్వారం దగ్గర వేసేసుకున్నాను కదా కమలం ముగ్గు, ద్వారంకి పక్కన వేసేసుకున్నాను కదా బార్డర్ లాగా, అవి చూస్తూ నేను వేస్తా ఉంటే ఇంకా పక్కన చాక్ పీస్తో వేసింది. ఇంకా అవి నాకు చెరపడం ఇష్టం లేక చక్కగా ఉన్నాయి కదా శుక్రవారం కదా అని ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. ఎందుకో తనకి కూడా ముగ్గులు వేయాలంటే చాలా ఇంట్రెస్ట్, వేస్తూనే ఉంటది. నేను వేస్తా ఉంటే పక్కన ఒక చాక్ పీస్ పెట్టుకొని ఇంకా అది వేయడానికి చాలా ప్రయత్నిస్తా ఉంటది. ఆ ముగ్గుల దగ్గర ఈ ముగ్గులు గీతల్లా అనిపిస్తాయి కదా అని చిరాకు పడితే వాళ్ళు ముగ్గులు నేర్చుకోవడమే మానేస్తారు అని ఇంకా ఎప్పుడు కూడా వేయొద్దమ్మా అని చెప్పను. తను వేస్తా ఉంటే సరే ఇంకా బాగా వేయగలవు, బాగా వేయు అని చెప్తా ఉంటాను. అలా అనడం వల్ల వాళ్ళకి ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి కోసం క్షీరాన్నం అయితే రెడీ చేసేసుకున్నాను. ప్రతి శుక్రవారం మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను కదా, అలా అని ఈరోజు నేను ఏమేం చేసేసుకున్నానా అనేది
చూపిస్తున్నాను. ఇంకా పూర్తిగా డీటెయిల్‌గా చూడాలంటే మన శుక్రవారం పూజ వీడియో మన ఛానల్‌లో చాలా సార్లు చేశాను. ఆ వీడియోనైతే తప్పకుండా చూడండి. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే నివేదించుకుంటున్నాను. నైవేద్యాన్నైతే నివేదించుకున్నాక అష్టోత్తర నామాల్ని మా వారు నేను ఇద్దరం కలిసి చెప్పేసుకుంటాం కదా. ఇక్కడైతే సిల్వర్ రూపులో కానీ గోల్డ్ రూపులో కానీ మనకి అమ్మవారి రూపు ఉంటుంది కదా, అక్కడ బొట్టు పెట్టి పెట్టుకున్నాక అష్టోత్తర నామాల్ని చెప్పేసుకున్నాము. श्री लक्ष्मी अष्टोत्तर शतनामावली। ओम प्रकृत्यै नमः। ओम श्रीमात्रे नमः। ओम विकृत्यै नमः। ओम श्रीमात्रे नमः। ओम विद्यायै नमः। ओम श्रीमात्रे नमः। ओम सर्वभूतहितप्रदाय नमः। ओम श्रीमात्रे नमः। ओम श्रद्धाय नमः। ओम श्रीमात्रे नमः। ओम विभूत्यै नमः। ओम श्रीमात्रे नमः। ओम सुरभ्ये नमः। ओम श्रीमात्रे नमः। ओम परमात्मिकायै नमः। ओम श्रीमात्रे नमः। ओम वाचे नमः। ओम श्रीमात्रे नमः। ओम पद्मलयाय नमः। ओम श्रीमात्रे नमः। ओम पद्माय नमः। ओम श्रीमात्रे नमः। ప్రతి శుక్రవారం మా వారు నేను ఇద్దరం కలిసి పూజ అయితే చేసేసుకుంటాము. దీపారాధన కంప్లీట్ అయినాక నైవేద్యం పెట్టేసుకున్నాక లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టోత్తర శతనామావళి రెండు కూడా చెప్పుకుంటాము. తర్వాత మా వారు విష్ణు సహస్రనామం ఇంకా గోవిందనామాలు అన్నీ తనకొచ్చే శ్లోకాలన్నీ చదువుకుంటారు. ఎటువంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా శుక్రవారం పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటే ఎంత లేదన్నా కూడా హడావుడి ఉంటుంది కదా కొంచెంగా. ఆ రోజైతే స్కూల్ ఉండేటప్పుడు 3కి 3:30కి అంతా లెగుస్తాను. ఇంక ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కదా అని 4:30కి అంతా లేచి పూజా పనులన్నీ చేసేసుకుంటే మెల్లమెల్లగా 7 అయింది. మనకి 5:30కే ఇప్పుడు సూర్యోదయం అయిపోతుంది కదా. 3 నుంచి 5:30 వరకు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ టైంలో మనము దైవ సేవ చేసుకున్న మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ లేదు అంటే ప్రశాంతంగా అట్లా కొంచెం అంతా ప్రకృతితో గడపాలి అనుకున్నా కూడా చాలా మనసుకి ఎంతో రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఈ టైం అయితే. పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక పిల్లల్నిద్దరిని లేపి వాళ్ళని కూడా రెడీ చేసి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు దేవుడికి దండం పెట్టేసుకున్నాక వంట చేసేసినాక ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ రోజు చాలా బాగా దర్శనం అయితే జరిగింది. మనసుకి ఎంతో సంతోషంగా అనిపించింది. పిల్లలు కూడా కాసేపు ఆ ప్రాంగణంలో ఆడుకొని ఇంకా ఎంజాయ్ చేశారు. శుక్రవారం రోజు ద్వాదశి కూడా ఉంది కదా. మేము వెళ్ళేటప్పటికే చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా వీడియోనైతే అక్కడ షూట్ చేయలేదు. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయినాక ఆ ప్రాంగణంలోనే కొద్దిసేపు అమ్మని చూస్తూ కూర్చొని ఇంకా మా పిల్లలకి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళామంటే చాలా ఇష్టము. ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, అమ్మవారి ప్రసాదం ఉంటుంది, అక్కడ కాయిన్స్ పెడతారు కదా, ఆ కాయిన్స్ పెట్టడం అంటే చాలా ఇష్టము. కొద్దిసేపు అక్కడ గడిపేసినాక ఇంటికైతే వచ్చేసాము. ముగ్గులు ఇంటికి ఒక లక్ష్మీ కళనైతే తెచ్చి పెడుతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవి చూస్తూ ఉంటే ఏదో ఒక తెలియని సంతోషం. అందుకోసమే అంటారేమో కదా, ఇంట్లో ఇల్లాలు చక్కగా రెడీ అయిందంటే ఇంటి లక్ష్మీదేవిలా ఉన్నావు అంటారు కదా. నీ ముఖంలో లక్ష్మీ కళ కనిపిస్తుంది అంటారు కదా. అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా అందంగా అలంకరించుకుంటే ఒక లక్ష్మీ కళ అయితే కనిపిస్తుంది. మన ఇంటిని అందంగా అలంకరించుకుంటే దేవాలయంకి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చింది బాగుంది అని మీ మనసుకు అనిపిస్తే
తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.